అసలు ఏ విధంగా ఎందుకు తీసుకున్నాడు అన్న విషయాన్ని మీకు సందేహం రావచ్చు. దేవుడి మాటలు అన్ని కూడా పుట్టలో వేసినటువంటి మాటలే. అందులో ఏ లోపం కానీ, ఏ లోటు కానీ, ఏ కొదువు కానీ ఎక్కడ ఉండదు. ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అది దేవుని ప్రణాళికకి విరుద్ధమైనదిగాను, దేవుని ప్రణాళికను కొనసాగింపలేనిదిగాను కనబడుతున్న ఈ సమయంలో దేవుని యొక్క అసలు ఆ ఉద్దేశం ఏంటి, ఆ ప్రణాళిక ఏమిటి అనే విషయాలు ధ్యానం చేసుకోవడం మనకి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ వివాహం చేసుకుంటున్న వారు ఉన్నారు, వివాహం అయిన వారు ఉన్నారు, వివాహం కాబోతున్న వారు ఉన్నారు. కారణం ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం చూసాం హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు వివాహము అన్నిటికంటే అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అన్న మాట రాయతుంది. ఆ పదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓన్లీ ఇన్ కింగ్ జేమ్స్ వర్షన్ మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని ఉంది. మిగతా వెర్షన్స్ లో మనం చూసుకున్నప్పుడు మ్యారేజ్ షుడ్ బి హానరబుల్ ఇన్ ఆల్ అని ఉంటున్నాడు. అంటే షుడ్ బి అనే మాటకి అర్థం ఏంటి, ఉండవలెను. అది మన గ్రామటికల్ లాంగ్వేజ్ లో చూస్తుంటే అది పాస్ట్ టెన్స్ కాదు, ప్రెసెంట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, కానీ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్. ఇది కొనసాగుతూ ఉండాలి. ఈ ఉండాలి అన్న మాట ఎవరు చేయాలి? వివాహం జరిగిన వారు, వివాహం జరిగించుకుంటున్న వారు, వివాహం జరగబోయేవారు, వారందరికీ కూడా ఈ వివాహం ఘనముగా చేసుకోవాల్సిన ఆవశ్యకత వారి చేతిలో ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నాను అంటే ఈ దినాల్లో వివాహ వ్యవస్థ దేవుని ప్రణాళికకి విరుద్ధంగా ఉంది. ఒక కాంట్రాక్ట్ సిస్టంలో వారి కొన్ని అగ్రిమెంట్ సిస్టంలో నడుస్తూ ఉన్నాయి. మన పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకా మనం చూస్తున్నప్పుడు సహజీవనం కూడా తప్పు కాదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే నాకు నచ్చితే కొన్నాళ్ళు కొనసాగుతాం, తర్వాత మాకు నచ్చిందో మేము వెళ్ళిపోతాం అనే ప్రస్తుత దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆశించిన రీతిగా వివాహ వ్యవస్థ లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఏ వివాహ వ్యవస్థనైతే దేవుడు ఆశించి దాన్ని అనుసరించడానికి మనకి ఉపదేశించారో దాన్ని మనం నెరవేర్చలేక మనకి నచ్చిన రీతిలో, మనకి సులువైన రీతిలో, మనకి అనుకూలమైన రీతిలో దాన్ని మార్చుకొని దేవుని ఉద్దేశాన్ని మనం పాడు చేసిన వారుగా మనం ఉంటున్నాం అని ఈ యొక్క నవ సమాజం చెబుతూ ఉంది. దీనికి నేను ఏ ఆధారంగా చెప్పాను అని మీరు అనవచ్చు. బైబిల్ గ్రంథము పాత నిబంధన గ్రంథమైనటువంటి ఈ యొక్క ఆఖరి పుస్తకమైన మలాకి 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రజలు కన్నీరుతో దేవుడికి ప్రార్థన చేస్తూ అర్పణలు, నైవేద్యములు అన్ని అర్పిస్తున్నా దేవుడు అంటున్నాడు, మీ అర్పణలు నేను స్వీకరించను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ అర్పణలో నేను స్వీకరించను. కారణం ఏమిటి అని చూసుకున్నప్పుడు 15వ వచనంలో ఆయన ఉంటాడు, మీరు మీ పెళ్లి అయిన భార్యతో నమ్మక ద్రోహం చేశారు కాబట్టి నేను మీ అర్పణలో నేను స్వీకరించును. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఎక్కడ ఉన్నదంటే నమ్మక ద్రోహం కలగకుండా వివాహ వ్యవస్థని నడిపించుకునే రీతి అనేది మనం చూడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ 2వ అధ్యాయం 15వ వచనం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో వివాహం అనేది దైవిక సంతానం నిమిత్తము ఆయన ఏర్పాటు చేసినట్టుగా. ఎందుకంటే భక్తి పరులైన తల్లిదండ్రుల ద్వారా భక్తి పరులైన పిల్లలు వచ్చి వారు దైవ సంతానంగా కొనియాడబడాలి అనేది ఒక ఉద్దేశము. అలాగే
భక్తి గల పెద్దవారి ద్వారా ఈ యొక్క దేవుని యొక్క భక్తి కొనసాగాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం అక్కడితో ఆగిపోవడం కాదు, ఇది కొనసాగాలి అన్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ కారణం ఏమిటి అని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూసాం. ఇది మనుషులు వారి సౌలభ్యం కొరకు, వారి శారీరక సౌఖ్యాల కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుని మాత్రం కాదు. ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. ఎలా అని మీరు అడగవచ్చు. మనం రెండో మాటని మనం చూసాం. ఏ మాట? ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తనకి సాటి అయిన సహకారాన్ని ఆయన తయారు చేశాడు. దేవుడు సర్వ సృష్టిని కూడా, సమస్తాన్ని కూడా చేస్తూ, మరోసారి దాన్ని రివ్యూ చేస్తూ, మరోసారి దాన్ని చూస్తూ, పరీక్షించి ఎస్ మంచిది అని సంతృప్తి చెంది ఆయన దాన్ని స్థాపించాడు అనే విషయాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఒక్కొక్క రోజుది ఆయన నిర్మించినప్పుడు మనం చూస్తున్నాం. ప్రతి కార్యం చేసిన తర్వాత ఆయన ఇది మంచిదిగాను అనే మాట రాయబడుతుంది. అవునా కదా? ఆయన సృష్టి అంతటి కూడా మంచిదిగా చేసి తరువాత తన స్వరూపంలో ఆయన నరుని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నరుని చేసి ఆయన ఏం చేశాడంటే తన యొద్దకు సమస్త సృష్టిని కూడా తీసుకొచ్చి మీరు ఏం పేర్లు పెడతారో వారికి పెట్టి దాన్ని చూడమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క జంతువుని, ఒక్కొక్క పక్షిని, సృష్టిలో సమస్తాన్ని కూడా నరుడి దగ్గరికి తీసుకొచ్చి ఆయన చూపించడం జరిగింది. అవన్నిటి కూడా నరుడు ఏ పేరు పెట్టాడో వాటిని స్థిరపరిచి నడిపించాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా నరుడిలో ఒక అసంతృప్తి అన్నది దేవుడు కనుగొన్నాడు, ఒక లోటుని కనుగొన్నాడు. కారణం ఏమిటి అన్నప్పుడు ఎస్ దేవుడు అన్ని కూడా మంచిది అని చేసి ఆ మంచిదాన్ని సృష్టించి ఆ నరుడికి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఏమవుతున్నది అంటే ఆ నరులోని ఒక తృప్తి రాలేదు. కారణం ఏమిటంటే తన వలె ఒక సాటి అయిన ఒక వ్యక్తి గాని, తన భావోద్వేగాల్ని పంచుకునే ఒక సరైన జోడు గాని లేక, వాటి యొక్క ఆలోచన సరళిని పంచుకోవడానికి సరి అయిన మీడియేషన్ లేక అసంతృప్తి చెందాడని దేవుడు గుర్తించి ఆయన ఏం చేశాడు అంటే నరునికి నిద్ర కలిగించి ఆయన పక్కటి ఎముకలోంచి ఆ ఎముకను తీసి నారిగా ఆయన స్త్రీగా ఆయన సృష్టించారని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎప్పుడైతే ఆ స్త్రీని సృష్టించి ఈ యొక్క ఆదాము దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే ఆదాములోని ఒక తెలియనటువంటి ఒక సంతృప్తి, ఒక ఆనందం, ఒక కవితావేశం ఉబికి ఏమన్నాడు తెలుసా? ఈమె నా శరీరము, నా మాంసంలో మాంసము, నా ఎముకలు ఎముక నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అని అనబడింది అని అంటే సంతోషంతో ఆయన మాటలు పెళ్ళికి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే నరుడికి పరిపూర్ణ ఈ యొక్క సంతోషం ఎప్పుడు కలిగింది అంటే తనతో సాటి అయిన ఒక మనిషిని, తన వలె ఉన్న ఒక వ్యక్తిని, అలాగే తన భావోద్వేగాలు పంచుకోవడానికి సరి అయినటువంటి ఒక సహజోడిని చేసినప్పుడు ఆ నరుల్లోని దేవునికి ఒక సంతృప్తి కనబడిందనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. వారిద్దరిని కూడా దీవించి ఆయన ఏం చెప్పారంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఆక్రమించుకోండి, లోపరుచుకోండి. అంటే వారి ద్వారా సృష్టి కూడా విస్తరింప చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. అయితే ఇక్కడ మానవులైన, వేదాంతులైన, పండితులైన, మనుషులైన మనకి ఒక సందేహం కలుగుతుంది. దేవుడు నరునికి సాటి అయిన సహకారిని అని అన్నాడుగా, అంటే స్త్రీ ఈ యొక్క పురుషునికి సహకారి అన్న మాటకి ఇంగ్లీష్ లో హెల్పర్ అన్నారు. అసిస్టెంట్, హెల్పర్, అసిస్టెంట్ తనకంటే తక్కువ. ఈ భావన
మానవ మెదడులో దొలిచి ఈ యొక్క సర్వ సమాజంలో ఆ ఈక్వాలిటీని అక్కడ సరిసమానం చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు ఆ ఉద్దేశంతో ఆయన చేయలేదు. కారణం ఏమిటి? ఈ మాటకి మనం బైబిల్లో చూసుకున్నప్పుడు, మన తెలుగు బైబిల్ కావచ్చు, ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, ఇంకే వెర్షన్స్ చూసుకున్నప్పుడు కూడా హెల్పర్, అసిస్టెంట్ అని రాయబడింది. కానీ బైబిల్ మూలాల్లోకి వెళ్ళినటువంటి హిబ్రూ భాషలో మూల భాష అయినటువంటి అందులోకి వెళ్తే ఈ సహాయం, సహాయకారి అనే పదానికి ఎజర్ అని పెట్టారు. ఎజర్ కెంగెదో అనే పదాన్ని అక్కడ వాడారు. ఎజర్ కెంగెదో. ఎజర్ అనే పదానికి అర్థం ఏంటంటే సహాయము అని మాట. మన పాత నిబంధనలో రమారమి 26 సార్లు ఈ యొక్క ఎజర్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఈ ఎజర్ అనే పదం ఎక్కడ వాడారు, ఎలా వాడారు అంటే, యుద్ధంలో సహాయం కావలసినప్పుడు ఆ సహాయాన్ని పొందుకోవడానికి, ఆ సహాయం నిమిత్తము ఆ సహాయానికి అక్కడ ఎజర్ అని వాడారు. అలాగే ఇంకే సహాయం కావాలన్నా తీసుకోవడానికి, సంరక్షణలో సహాయం కావాలన్నా, దేనికి కావాలన్నా ఆ ఎజ్రాని పదాన్ని వాడినట్టుగా మనకి దానియాల గ్రంథంలో కానీ కొన్ని గ్రంథాల్లో కనబడుతుంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దావీదు రాజు దేవుణ్ణి కొనియాడుతున్నప్పుడు, దేవుణ్ణి బ్రతిమాలుతున్నప్పుడు, దేవుణ్ణి పొగుడుతున్నప్పుడు, నీవు నా సహాయకుడు అన్న పదం వాడినప్పుడు ఆయన ఈ ఎజర్ అనే పదాన్ని ఆయన వాడుతూ వచ్చాడు. అంటే దేవుడు దావీదుకి సహాయకుడు. అంటే దావీదు కన్నా దేవుడు కింద స్థాయి వాడా? దావీదు కన్నా మనిషి కన్నా దేవుడు తక్కువ వాడా? కాదు. ఈ పదాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. అందుకే చాలా మంది బైబిల్ పండితులు కావచ్చు, లేదంటే బైబిల్ విశ్లేషించి చెప్పే ప్రసంగికులు కావచ్చు, దేవుడు నారిని చేసినప్పుడు తలలోంచి చేయలేదు, పాదము నుంచి చేయలేదు, సహభాగమైన ఆ యొక్క పక్క వెముకలోంచి ఆయన తీశాడు. కాబట్టి ఆ సమానత్వాన్ని ఆ విధంగా ఆయన పాటించాడు అని చెప్తుంటారు. కానీ దాని మూల కారణం ఏంటంటే ఆ హిబ్రూ భాషలో ఆయన వాడిన ఆ పదం తెలుగుతూ ఉంటుంది. ఎజర్ కెంగెదో అనే పదం. ఆ ఎజర్ అనే పదానికి సహాయం. ఏ సహాయం అంటే అన్నిటిలోని కూడా ఇద్దరు లేకుండా వాడు పరిపూర్ణులు కాలేరు. అందుకే సాటి అయిన సహాయం. నేటి అయినా చెప్పలేదు, తక్కువైనా చెప్పలేదు. సాటి అయినా ద ఈక్వల్ in all the ways, proportionately equal. ఈ విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు ఈ పురుష అహంకారం కానీ, ఈ యొక్క పురుష ఆధిపత్యం కానీ ఈ యొక్క సమాజం నుంచి లేక ఇద్దరిలో ఒక చక్కని అవగాహన కలిగి వారు వారి జీవితాన్ని చక్కని రీతిగా నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు వారి భావోద్వేగాలను కూడా సరిసమంగా పంచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు అంటే ఇద్దరు సమానమే అన్న విషయాన్ని వారు గ్రహించగలిగినప్పుడు. ఈ రీతిగా దేవుని యొక్క ఉద్దేశము ఆ విధంగా. అందుకే ఆయన వారిద్దరిని కూడా సరి సమానంగానే చూశారు. అలాగే ఇంకో విషయం మీకు తెలుసా? స్త్రీ లేకుండా సంతానం లేదు, పురుషుడు లేకుండా స్త్రీ సంతానాన్ని కలగజేసుకోలేదు. అంటే పురుషుడు లేకుండా స్త్రీ అభివృద్ధి చెందలేదు, స్త్రీ లేకుండా పురుషుడు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈ ఇద్దరిని కూడా సరి సమానమైనటువంటి సమభాగంలో పెట్టి దేవుడు వారిద్దరికి సమాన ఈక్వాలిటీ, లేదంటే స్టాటస్, లేదంటే పొజిషన్, లేదంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇచ్చి వారిని నిలిపినట్టుగా మనకి చెప్పబడుతుంది. కానీ మన యొక్క సమాజంలో చూసుకున్నప్పుడు ఆది నుండి కూడా ఈ యొక్క పురుషుడు అధికమైన వాడు, స్త్రీ లోబడి ఉండవలసిన విషయం అనేది మనం చూస్తూ స్త్రీ అబలగా ముద్రించి సెకండ్ సిటిజన్ గా ఈ అంటే సృష్టిలోనే చూపించి ఈ యొక్క
తారతమ్యాన్ని పెంచిన సన్నివేశాలు మనకి మెండుగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో అది ఏమాత్రం కూడా కాదు. దేవుని దృష్టిలో అది సమానమే. అందుకే ఏమంటున్నాడంటే కుటుంబ వ్యవస్థని, ఈ యొక్క వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు. దేని గురించి అంటే తన యొక్క సృష్టి సంరక్షణార్థము, తన దృష్టిలో తన తర్వాత ఆ యొక్క జనులు దైవభక్తి గల బిడ్డలుగా రావాలి అని నిరంతరము భూమి ఆకాశం ఉన్నంత కాలం కూడా ఈ వృద్ధి చెందుతూ తరతరాలుగా దేవుని తెలుసుకొని దేవునితో ఐక్యమయ్యి దైవిక జ్ఞానంతో పెరగాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ మనుషులు వారి యొక్క సౌలభ్యం కొరకు లేదంటే శరీర సౌఖ్యాల కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకునేది కాదు. ఈ యొక్క మూలాన్ని మనం అర్థం చేసుకుంది, ఆ వివాహ వ్యవస్థని మనం జాగ్రత్తగా దేవునికి అనుకూలమైన ఇష్టమైన రీతిలో కాపాడుకుంటే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. అందుకే మలాకి ద్వారా ఆయన 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన రాస్తాడు, వారు ఎంత మొర్రపెట్టి ఎంత ఏడ్చి ఇన్ని కన్నీరు విడిచి అర్పణలు అన్ని బలిపీఠాల దగ్గర అర్పిస్తున్నప్పుడు కూడా దేవుడు వాటిని స్వీకరించట్లేదు. కారణం ఏమిటి? నీవు నీ పెళ్లి భార్యకి నీవు నమ్మక ద్రోహం చేస్తావు అంటున్నాడు. ఏం చేశాడు? నమ్మక ద్రోహం. అంటే ఇరువురి మధ్య ఉండవలసింది ఏంటంటే నమ్మకం. ఏనాడైతే ఒకరి మీద ఒకరికి నమ్మకం సడలిపోతుందో ఆ యొక్క బంధం ఏమవుతుంది? విరిగిపోయి ఊడిపోయి జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ రీతిగా జరగకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఏం చేస్తుందంటే సామెతల గ్రంథంలో ఇందాక మనం చదివాం 18వ అధ్యాయము 22వ వచనం ఏం చదివాం? భార్య దొరికిన వారికి మేలు కలుగును, అట్టివాడు యెహోవా వలన బహుమానం పొందినవాడు, అనుగ్రహం పొందినవాడు, బహుమానం పొందినవాడు. అంటే ఎవరికైతే భార్య దొరుకుతుందో వారికి మేలు కలుగుతుంది. దాన్ని నవ్వులాదికి మన పాస్టర్లు మన ఉపదేశకులు ఏం చెప్తారంటే కాసేపు నవ్వించడానికి భార్య దొరికిన వారికి మేలు దొరికను. ఎందుకంటే తన్ని ఆ మాటలతో ఏం చేస్తుంటే కాస్త చిన్న చూపు చూసి ఇదో ఇలా ఉంటుంది అని చెప్పి హేళన చేయడానికి కూడా దాన్ని వాడిన పదాలుగా మనం చూస్తున్నాం. ఇది కూడా తప్పే. దేవుడు సరి సమానం ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి ఒక స్థితిని ఇచ్చి అన్నప్పుడు మనం అలా మాట్లాడకూడదుగా. భార్య దొరికిన వారికి మేలు కలుగును. కేవలం మన బైబిల్ యొక్క విషయాల్లోనే దైవ సృష్టిలోనే ఈ విధంగా ఉందా అని అనుకుంటే మన భారతదేశ గ్రంథాల్లో కూడా ఈ సమానత్వాన్ని చక్కగా ఇచ్చారు. ఏమిచ్చారు? కార్యేషు దాసి, కర్మేషు మంత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమేషు దరిత్రి అని వివిధ రకాలుగా అక్కడ తన యొక్క విషయాల్ని పంచి ఎంత అంటే బలవంతురాలో ఎంత సహాయం అంటే కావలసిన ఎత్తో అనే విషయాన్ని మనం చూపిస్తున్నారు. కాబట్టి భార్య భర్తలు అన్న విషయాన్ని చూసుకున్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఈ విషయాలు ఇంకా లోతుగా వెళ్ళడానికి చాలా ఉన్నాయి, కానీ మన సమయం తక్కువ. కాబట్టి నేను దేవుని యొక్క ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో ఆ ఉద్దేశాన్ని నేను తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా. కారణం ఏమిటి? మనం దేవుని యొక్క చేతిలో ఉన్నవారు. మన అల్టిమేట్ గోల్ దేవుని సంతృప్తిపరచడమే, దేవునికి ఇష్టలుగా ఉండడమే మన అల్టిమేట్ గోల్. దేవునికి ఇష్టలుగా లేకుండా దేవుని తిరస్కరించి దేవుడు లేడు అనే వారిని ఏమన్నారు బైబిల్లో? మూర్ఖులు. కాబట్టి మనం ఆ మూర్ఖులుగా ఉండకుండా దేవుని సృష్టిలో దేవునికి అంగీకారమైన దేవునికి ఇష్టమైన
దైవ సంకల్పాన్ని మన బాధ్యతగా మన మీద ఇచ్చిన ఆ బాధ్యతని మనం సక్రమంగా నెరవేర్చడంలో సఫలీకృతం అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో ఆయన ఏం చెప్పాడంటే, ఎందుకు కుటుంబ వ్యవస్థని పెట్టాడు అంటే, ఈ దినాల్లో మనం చూస్తున్నాం విచ్చలవిడి లైంగిక పెరిగిపోతుంది, అనైక్యత, విచ్చలవిడి లైంగిక అనైక్యత. చాలా విషయాల్లో మనం చూసుకుంటున్నప్పుడు ఇది తప్పు లేదు అని అన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. కానీ ఆ విశృంఖలతని ఆయన ఉంచడానికి ఏమాత్రం కూడా ఇష్టపడక దాన్ని సరైన పద్ధతిలో ఆ లైంగిక అనైక్యత ఉండకుండా ఉండు నిమిత్తము ఆయన ఈ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈ లైంగిక వ్యవస్థని ఎందుకు పెట్టాడు అంటే, స్త్రీ పురుషులు వారి యొక్క భావోద్వేగాల్ని ఆనందంలో పంచుకునే నిమిత్తము వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకే ఉద్దేశంలో ఒకే శరీరంగా ముందుకు వెళ్ళాలని ఆయన పెట్టాడు. అందుకే వారు ఏమన్నాడు అక్కడ ఆయన, వారు ఇరువురు కాదు, వారు ఒక్కరే, వారు రెండు శరీరాలు కాదు, వారు ఒక్కరే. ఇది మొదలుకొని తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని మాట రాయబడింది కదా బైబిల్లో. అంటే దాని అర్థం తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమని కాదు, అంటే వారు ఇరువురు కూడా అంటే ఇద్దరు కాదు, వారిద్దరు కూడా ఒకటే. ఈ ఎప్పుడైతే ఒకటే భావం వస్తుందో, ఒకటే ఆలోచన వస్తుందో, ఒకటే విధంగా నడుస్తారో ఆ కుటుంబాలు సక్సెస్ఫుల్ గా దేవునికి అంగీకారయోగ్యంగా దేవుని మహిమ తెచ్చేవిగా ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భావోద్వేగాలు పంచుకోవడానికి దేవుడు ఈ శరీరాలకి శారీరక సహవాసాన్ని కూడా ఇచ్చాడు. కానీ అందులో కూడా సరిహద్దులు పెట్టాడు. ఏం పెట్టాడు? సరిహద్దులు పెట్టాడు. మనం ఇష్టం వచ్చిన రీతిగా, మనకు నచ్చని రీతిలో, మనకు మనసును తోచిన రీతిలో మనం అలా వెళ్ళిపోవడం మంచిది కాదు. మీరు అడగొచ్చు, ఏమండి బైబిల్లోని బహుభార్యలు గల వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడా, దేవుడు అనుగ్రహించిందే కదా అని అడగొచ్చు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే బహుభార్యలు కలిగి ఉన్నారో వారిలో కష్టాలు కూడా ఆ రీతిగానే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకి భార్యలు ఉన్నారు, కానీ తన కుటుంబంలో శాంతి లేని పరిస్థితులు. సొలొమోను తన మనసుకు నచ్చిన రీతిలో అనేక మందిని వివాహం చేసుకొని ఆయన తన జీవితాన్ని కొనసాగించి చివరికి భ్రష్టుడై విగ్రహారాధనకి వెళ్ళిపోయిన సన్నివేశాలు మనకు కనబడుతుంటాయి. అదొక దర్పమని, అదొక గర్వమని, అదొక స్టేటస్ అని అనుకుంటున్నారే తప్ప వారికి వెనకాతల దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఇరుకాటాలని వారు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు అక్కడ ఆ యొక్క సరిహద్దులు పెట్టాడు. నీవు నీ భార్యతో మాత్రమే ఆనందించాలి, నీ ఎవరి కాల భార్య నందు నీవు సంతోషించుమో, దట్స్ ఇట్. ఎందుకు పెట్టాడంటే, తన యొక్క ప్రణాళికలో జనులు రక్షణ లేక నశించిపోవడం ఇష్టం లేక సురక్షితమైన హద్దు. నీ కోరికుండా ఎస్ నీ భార్యతో, నీ యొక్క భావోద్వేగాన్ని నీ భార్యతో, నీకు ఇచ్చిన భార్యతో నువ్వు నెరవేర్చుకో. సామెతల గ్రంథము మనం 7వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు సొలొమోను అనుభవించి రాస్తున్నాడే, నీ ఊతులు బయటకు తగునా. ఈ సరిహద్దులన్నీ కూడా ఆయన దేవుని మహిమార్థము ఆయన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆయన ఏర్పాటు చేసిన ఈ సరిహద్దులు, ఈ యొక్క ఫ్రీనెస్ అంటే స్వేచ్ఛ, వీటిని మన శరీర రీతిలో సద్వినియోగం చేసుకోవాలి. అది ఎలా అంటే పవిత్రమైనదిగాను, సురక్షితమైనదిగాను, ఆరోగ్యకరమైనదిగాను ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, వ్యవస్థలో ఉద్దేశం. విచ్చలవిడిగా ఎవరితో పెడితే వారితో వెళ్ళిపోతే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందా? అందుకే ఆరోగ్యకరమైన, సురక్షకరమైన, పవిత్రమైన ఈ బంధానికి అంతటి విలువనిచ్చి ఆయన ఏర్పాటు చేశాడు. ఇది దైవ సంకల్పం. దాన్ని మనం ఏమీ కాకుండా తీసేసి మన ఇష్టానుసారం, మనకు నచ్చిన రీతిలో, మన యొక్క ఈ లోకానుసారమైన ఈ రీతిలో ఆధిపత్యాన్ని
చలాయిస్తూ జీవితాన్ని నడిపేస్తున్నామే, ఇది దేవుడికి ఇష్టమా? పైకి భక్తి గలవారుగా కనబడుతున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే అది ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది దేవుడు పెట్టిన వ్యవస్థ. సాధారణంగా మనం అనేస్తూ ఉంటాం, సాధారణంగా ప్రతి వాళ్ళు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ అనేస్తూ ఉంటామా? మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మా చేతిలో ఏం లేదండి. దేవుడే సంకల్పించినప్పుడు ఆ యొక్క వివాహ అంటే గమనంలో నీకు నచ్చినట్టు నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు? తీసుకోకూడదుగా. కాబట్టి ఇంతటి అంటే పవిత్రత, ఇంతటి ప్రాధాన్యత, ఇంతటి విశిష్టత ఆయన దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని నేను మీకు తెలియచేయాలని చెప్పి ఆశించి ఈ మాటలు చెప్తున్నాను. ఇది వివాహం చేసుకుంటున్న వీరికి మాత్రమే కాదు, వివాహాలైన మనకి, వివాహాలు జరగబోయే వారికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చడమే మన యొక్క కర్తవ్యం. దేవుడి ఉద్దేశానికి ఏమాత్రం కూడా మన విరోధంగా వెళ్ళినా నష్టపోయేది మనమే. మనం దుష్టత్వంలో పడి నశించిపోవడం మన దేవునికి ఏమాత్రం కూడా సంతోషం కాదు. అందుకే ఆయన మనకి తన వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా ఆయన మనకి బోధిస్తూ ఇప్పటికైనా మీ యొక్క స్థితిని మార్చుకోండి, వ్యవస్థని అర్థం చేసుకోండి, దాన్ని సరి చేసుకోండి అని ఆయన చెప్తున్నాడు. అందుకే మలాకీ గ్రంథంలో దేవుడు ఆ అర్పణని ఆయన స్వీకరించలేదు. నీవు నీ యొక్క పెళ్లి భార్యకు నమ్మక ద్రోహం చేశావు. కాబట్టి మనసా వాచ కర్మేణ మనం ఏమైనా మన ఉభయుల్లో యొక్క అంటే ఉభయులు అంటే భార్యాభర్తలో ఎవరికి ఎవరు అన్యాయం చేసినా, ఎవరికి ఎవరు నమ్మక ద్రోహం చేసినా శిక్ష అనుభవించక తప్పదు. మన ప్రార్థనలో దేవుడు అంగీకరించడు. చాలా పెళ్లిళ్ళలోని ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని ఉదాహరణలు, కొన్ని సంతోషకరమైన విషయాలు, కొన్ని హేళనతో కూడిన విషయాలు, లేదా కొన్ని ఉత్సాహపరిచే విషయాలు, కొన్ని లోకంలో సంబంధించిన విషయాలు ఇన్ని చెప్పి ఉర్రు తొలగించి చప్పట్లు కొట్టించుకుంటారు. కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోకుండా మనం ఎన్ని కుప్పిగంతులకు ఎత్తినా అవన్నీ కూడా వ్యర్థమేగా. కాబట్టి ఆ విషయాల్ని మనం అర్థం చేసుకొని మన కుటుంబ వ్యవస్థల్ని ఎప్పటికైనా మనం కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసి శృంఖలత నుంచి, విచ్చలవిడితనం నుంచి మనం సరి చేసుకొని దేవునికి ఇష్టమైన మనం ఆ విధంగా గడపాలి. ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా? ఎందుకు దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టంటే, ఒకటి వారు సహవాసం చేయడం, ఒకరికి ఒకరు సహవాసం చేయడం గురించి. సహవాసం అనేది ఎక్కడ మొదలవుతుంది? ఇంట్లోనేగా. భార్యాభర్తల మధ్య సహవాసం, చక్కని అవగాహన ఉంటే ఆ ఇంట్లో పిల్లలు చక్కటిగా వృద్ధి చెందుతారు. ఎవరైట్? భార్యాభర్తల మధ్య సఖ్యత రాకపోతే మొట్టమొదటి పాడైపోయేది ఇంట్లో వారి పిల్లలే. కాబట్టి సహవాసానికి మొదలు ఆ యొక్క కుటుంబ వ్యవస్థ. ఆ సహవాసం ఉన్న చోట వారు ఇది దైవ సంకల్పం అని వారు దేవుని మహిమపరుస్తారు. దేవుని మహిమపరచడం రెండో ఉద్దేశం. ఒకటి సహవాసానికి, రెండోది దేవుని మహిమపరచడానికి, మూడోది లైంగిక పవిత్రతను కాపాడే నిమిత్తము దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను పెట్టాడు. వివాహ వ్యవస్థనే లేకపోతే ఎవరికి నచ్చినట్టు వారు తిరిగి రక్షణ లేక, ఆరోగ్యకరమైన పరిస్థితులు లేక నశించిపోతారుగా. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు. అలాగే సంతాన సాఫల్యం. అబ్రాహాముని ఏమన్నాడు దేవుడు?
నాకు తెలుసు ఈయన తన పిల్లల్ని తదనంతరం కూడా దేవుని భక్తిలో పెంచగలడు అని ఒక దృఢమైన నమ్మకం ఎవరు దేవుడు చెప్పాడు. ఆ రీతిగా ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనల్ని సంతాన సాఫల్యం నిమిత్తం. ఇంకోటి ఉదాహరణగా చూపిస్తున్నాడు. క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడో ఆ రీతిగా భర్త భార్యను ప్రేమించాలి. అలాగే భార్య భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండడం అంటే అణిగి మణిగేది కాదు. ప్రతి విషయంలో సహాయకంగా ఉంటూ నా విజయమే తన విజయము, తన విజయమే నా విజయము అన్న భావంతో ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే ఒక ఉదాహరణ, మా ఆవిడ ఎప్పుడు మా ఇంట్లోని నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. నాకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ఏ మాటకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామని ఒకటే మాట్లాడుతుంది, నువ్వు ఎక్కడా కూడా అవమానపడకూడదు, అది నాకు, నువ్వు అవమానపడితే అది నాకు అవమానం, అందుకు జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇది బంధం అంటే. ఎలా పోతే నాకే ఏమో. చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం, ఏమండి మీ ఆయన గారు ఎక్కడికి వెళ్ళారు, ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే వాళ్ళు లేరా? కానీ ఐక్యతతో ఉండాలన్నది సంతాన సాఫల్యం నిమిత్తం ఆయన చెప్తున్నాడు. అలాగే క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా మనం ఈ కుటుంబాన్ని ఒక సాదృశ్యం చెప్పాలి. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడు? సంఘము ముడతైనను మచ్చైనను దాగైనను లేనిదిగా ఉండాలని క్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు. అవునా? అదే రాయబడింది. ఆ రీతిగా కుటుంబాన్ని ఒకరికొకరు సంరక్షించుకుంటూ పోషించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ఇరువురిలో కూడా పరస్పర సహకారం నిమిత్తం కూడా దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క విషయాన్ని మనం ఎప్పుడైతే అవగతం చేసుకుంటామో దాన్ని ఆచరించడానికి మన హృదయం ప్రేరణ కలగజేస్తుంది. ఏనాడైతే నువ్వు ప్రేరణతో ముందుకు వెళ్తావో దేవుడు నీకు సహాయం చేసి ఆ దిశగా వెళ్ళడానికి దేవుడు మనకి మార్గాన్ని సుగమం చేస్తాడు. నీలో సంకల్పమే లేకపోతే నడిపించేవాడు లేడుగా. కాబట్టి ఆ సంకల్పము ఈరోజు మరలా మనందరిలో కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విషయాన్ని సీరియస్ టాపిక్ అయినా పంచుకోవాలని ఉద్దేశం, ఈ బాధ్యతతోటి ఈ మాటలు పంచుకోవడం జరిగింది. దేవుడి మాటల్ని వినికిడిలో మనందరిలో దీవించి రానున్న దినాల్లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడు? నా కార్యమును అంతవరకు జాగ్రత్తగా చేయడానికి. అది ఉండలేదు, నేను నా సొంతంగా చెప్పట్లే. బహుశా అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22, 23 వచనంలోనూ 25, 26 వచనంలో ఉంటుంది. నా కార్యమును జాగ్రత్తగా అంతవరకు ఎవరైతే చేస్తారో ఈ రీతిగా దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని యొక్క ఆశయాన్ని మనందరం కూడా నెరవేర్చుదుముగాక. ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తము ఎవరు ప్రార్థన చేస్తారు? దైవ సేవకులు ఒకరు లేచి ప్రార్థన చేయడం మంచిదని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్త్రీలైనా పురుషులైనా మీ ఇష్టం. ఛాన్స్ వచ్చింది, వదులుకోవద్దు. అక్కడ మైక్ ఇవ్వండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్నవారండి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని ఈ దినము ఈ శ్రేష్టమైన దినమున మీరు ఏర్పాటు చేసిన ఈ దినమున మేము ఇలాగ కలుసుకొని మీ ప్రియ బిడ్డల తండ్రి నేను దేవేశ్వరుని ప్రేమించి వారిని వివాహం జరిపించడానికి మీరు ఇష్టపడడానికి వివాహం అనే విషయంలో ఘనమైన విధానం ఉండవలని
ఈ వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి, ఈ యొక్క కార్యాన్ని, వివాహ కార్యాన్ని మీరు ఘనంగా జరిగిస్తున్నట్టు మీకు అనాలి. మీ దీని దాసుల ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడినందుకు, ప్రత్యేకించి జతపరచబడబోతున్నటువంటి నీ బిడ్డలతో కూడా మాట్లాడి ఉన్నారు. అవును నాయనా, మీ ప్రణాళిక నాయనా, మీ యొక్క చిత్తము నెరవేర్చబడననే ప్రభావ భూమి మీద ఒక జంటగా మీరు జతపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అవునైనా మరి ఈ వివాహం ఒక మాదిరిగా పరలోకమందు జరగబోతున్నటువంటి ఆ వివాహానికి మాదిరిగా ముందుగా మాకు సూచనగా తెలియజేస్తున్నారు. ప్రభావం స్తోత్రాలు. మేమందరం కూడా పరలోకపు ఇందులో వివాహం ఇందులో మేము కూడా పాల్గొనాలంటే మేము ఈ లోకంలో మాకు మేముగా ప్రతిపక్షించవలసినటువంటి సమయం మాకు మరొకసారి మీరు ఈ విధంగా బోధించి నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం. ఇవనైనా ఈ యొక్క బిడ్డల తండ్రి, వివాహం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలు అయినా మరి శ్రీగారిని దేవీశ్వరి గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారిరువురు ఒకరికొకరు తండ్రి ప్రేమించుకుంటూ ఒకరు లోబడుతూ ఆయన ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వారి జీవిత పర్యంతం వరకు కూడా వారు కలిసి నేను గణపరచడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యంతో హెచ్చరించినందుకు వందనాలు. ప్రతి హెచ్చరిక వారు జీవితంలో నేను అన్వయించుకోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. నేను మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మీ చేసిన స్తోత్రాలు తెలుస్తూ వివిధ కార్యక్రమాన్ని అందరికీ కూడా మీ చేతులు అప్పగించుకున్నారు. మీకు మహిమకరంగా జరిగిస్తూ మహిమ పొందడం యేసు క్రీస్తు వారి దివ్యమైన ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఆమేన్.